కేసీఆర్ హయాంలో టీఎస్ఆర్టీసీ కోసం ఆర్డర్ పెట్టిన బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలోని అంబేద్కర్ మహా విగ్రహం దగ్గర కొత్త బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. వీటిలో 30 ఎక్స్ప్రెస్ బస్సులు, 30 రాజధాని ఏసీ బస్సులు, 20 లహరీ స్లీపర్ కమ్ సీటర్ నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి. నూతన బస్సుల ప్రారంభ కార్యక్రమాన్ని మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. మన ఎండి గారి చేతుల మీద సన్మానం చేసుకుందాం సార్. సార్ కింద ఫ్లాగ్ తర్వాత ఒక్క నిమిషం సార్. ఎండి గారు, మన మినిస్టర్ గారికి సన్మానం చేయవలసిందిగా మన ఎండి గారిని కోరుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. అదేవిధంగా జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని కూడా సన్మానం చేయవలసిందిగా ఎండి గారిని కోరుతున్నాను. అదేవిధంగా విజయారెడ్డి గారు కార్పొరేటర్ గారిని కూడా సన్మానం చేయవలసిందిగా మన ఎండి గారిని కోరుతున్నాను సార్. మన సిపి శ్రీనివాస్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా ఎండి గారిని కోరుతున్నాను. అదేవిధంగా డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని సన్మానించవలసిందిగా ఎండి గారిని కోరుతున్నాను సార్. డీసీపీ శరత్ చంద్ర పవార్ గారిని సన్మానించవలసిందిగా ఎండి గారిని కోరుతూ అదేవిధంగా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగ నాయక్ గారిని సన్మానించవలసిందిగా ఎండి గారిని కోరుతున్నాను సార్. పాండురంగ నాయక్ గారిని సార్. మనకు బ్యాంకింగ్కి హెల్ప్ చేస్తున్నటువంటి ఎస్బీఐ డీజీఎం శ్రీమతి విజయ నాగేంద్ర గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను సార్. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. అదేవిధంగా ఎన్వీఆర్ శాస్త్రి రిలేషన్షిప్ మేనేజర్ గారిని కూడా సన్మానించవలసిందిగా ఎండి గారిని కోరుతున్నాను. రవి గౌడ్ ఆర్డీఓ గారిని సన్మానించాల్సిందిగా ఎండి గారిని సార్. శ్రీనివాస్ ప్రెసిడెంట్ బస్ బాడీ అసోసియేషన్ నుంచి స్టేజ్ రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాసన్ వారిని బస్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్.